నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర రీత్యా గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నేను చెప్పాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏంటంటే, వృశ్చిక రాశి వారికి మరి జూన్ మాసం 2025 సంవత్సరంలో మాస ఫలితం ఎలా ఉంటుందో తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఈ వృశ్చిక రాశిలోకి వచ్చేటప్పటికి నక్షత్రాల పాదాలు ఎలా ఉంటాయని అంటే, మరి ఈ యొక్క విశాఖ నక్షత్రం 4వ పాదం, ఆ తర్వాత అనురాధ నక్షత్రం 1, 2, 3 4 పాదాలు, ఆ తర్వాత పుష్యమి నక్షత్రం 1, 2, 3 4 పాదాలు ఉంటాయి. ఇకపోతే శనైశ్చరుడు 29వ తేదీ మార్చి 2025న కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశించి ఉన్నాడు. ఇక రాహుకేతువులు కనుక తీసుకున్నట్టయితే 18వ తేదీ మేన ఈ యొక్క రాహువేమో కుంభరాశిలోకి, ఆ తర్వాత కేతువేమో సింహరాశిలోకి రావటం అనేటువంటిది జరిగింది. 14వ తేదీ మే రోజున గురువు గారు ఏమో ఈ యొక్క వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి రావడం జరిగింది. ఇక ఈ యొక్క శుక్రుడు మాత్రం మేషరాశిలో ఉండటం, రవి బుధుడు ఇద్దరు కూడా వృషభ రాశిలో ఉండటం, నీచబడ్డటువంటి కుజుడేమో ఈ యొక్క కర్కాటక రాశిలో ఉండటం అనేటువంటి జరిగిన పక్షంలో మరి ఫలితాలు ఎలా ఉంటాయని మనం చూసుకోవాలి. ఈ ఫలితాలు చూసుకునే ముందు మనకి అర్థం కావాల్సింది ఏంటంటే, మిథున రాశిలో ఉన్నటువంటి గురువు తానున్నటువంటి క్షేత్రం నుంచి 5వ స్థానాన్ని, 7వ స్థానాన్ని, 9వ స్థానాన్ని చూస్తాడు. ఇవి చాలా పదిలంగా ఉంటాయి. అయితే ఇక్కడ ఏ స్థానాలని మరి వృశ్చిక రాశి వారికి చూస్తున్నాడంటే, మనకి అర్థం అవ్వాల్సింది 12వ స్థానము. ఖర్చుల విషయంలో ఏమవుతుందంటే, అర్థవంతమైనటువంటి ఖర్చు అనేటువంటి జరుగుతుంది అని మనకు అర్థమవుతుంది. ఏదైనా అనారోగ్య పరిస్థితులు ఉంటే కోలుకునేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది అని మాత్రం అర్థమవుతుంది. ఇక్కడ 2వ స్థానాన్ని చూస్తున్నాడంటే, ధనం మాత్రం సమృద్ధిగా మీకు కావలసిన ధనాన్ని మీరు సంపాదించుకుంటారు అని మనకు అర్థమవుతుంది. మరి 4వ స్థానాన్ని చూస్తున్నాడంటే, గృహం చాలా పదిలంగా ఉంటుంది, లేకపోతే విద్యార్థులు బాగా చదువుకునేటువంటి అవకాశం, తల్లిగారి ఆరోగ్యం బాగానే ఉంటుంది అని మనకు అర్థమవుతుంది. శనైశ్చరుడు కూడా మీనరాశిలో ఉండి 3 క్షేత్రాలని చూస్తాడు. ఒకటి తృతీయ క్షేత్రాన్ని, తర్వాత సప్తమ క్షేత్రాన్ని, దశమ క్షేత్రాన్ని బలంగా చూస్తాడు. ఇక్కడ ఎవరిని చూస్తున్నాడు, ఏ క్షేత్రాలను చూస్తున్నాడు అని కనుక మనం చూసుకున్నట్టయితే, సప్తమ క్షేత్రం అంటే దంపతుల మధ్యన కొంచెం ఎడముఖం పెడముఖం లేకుండా మెలకువతో ప్రవర్తించినట్టయితే, ప్రేమ అభిమానాన్ని పెంచుకున్నట్టయితే ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అద్భుతమైనటువంటి రీతిలో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అనేటువంటిది నెలకొని ఉంటుంది అని మనం చెప్పాలి. ఇకపోతే ఏదైనా వ్యాపార రీత్యానో, ఉద్యోగ రీత్యానో కొంచెం ఎడబాటు కూడా కలగవచ్చు. ఎందుకంటే భర్తనో, భార్యనో, ఉద్యోగ రీత్యానో దూర ప్రయాణాలు చేసినప్పుడు కొంత ఎడబాటు అనేటువంటిది కలుగుతుంది. అంత మాత్రం చేత అక్కడ అభిమానం లేదని, ప్రేమ లేదని మాత్రం కాదు. ఇకపోతే లాభస్థానాన్ని చూస్తున్నాడు. ముఖ్యంగా ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందంటే, వ్యాపారులు ధర్మరీతిన ప్రవర్తించినట్టయితేనే లాభం అనేటువంటిది వస్తుంది. అధర్మరీతిన ఏదో రకంగా సంపాదించేసుకుందాం అని అనుకుంటే మాత్రం తీవ్రగతిన దెబ్బతింటారు అని మనం. ఎందుకంటే ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుంది, శనైశ్వరుడు క్రమశిక్షణ గ్రహం. ఆయన ఏ దృష్టితో ఎక్కడ చూస్తాడో అది లాభభావం అయితే మాత్రం, క్రమశిక్షణతో మీరుంటే నేను మీకు తప్పకుండా మీకు లాభాన్ని ఇస్తాను, మీరు అధర్మ రీతిని ప్రవర్తిస్తే మాత్రం నేను ఇవ్వను అంటాడు ఆయన. కాబట్టి కష్టపడండి, ఫలితం కోసం ఆశించండి. తప్పకుండా ఆయన ధర్మరీతిన ఉన్నట్టయితే ఖచ్చితంగా ఇస్తాడు, ఇవ్వకుండా ఉండడు. శనైశ్వరుడు ఇచ్చినంత ఏ గ్రహం కూడా ఇవ్వదని మాత్రం మీరు అర్థం చేసుకోండి. ఇకపోతే ద్వితీయ స్థానాన్ని చూస్తున్నాడు. ఇక్కడ కూడా ధనస్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి అందరికీ, సామాన్యుల నుంచి అందరికీ కూడా అతన్ని ధనం అనేటువంటిది ఇస్తాడు. కానీ కష్టపడితేనే ఇస్తాడు, కష్టపడకుండా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వడని మాత్రం మనం అర్థం చేసుకోవాలి. ఏది ఏమైనప్పటికీ కూడా రాజకీయ నాయకులకు కానీ, వ్యాపారులకి కానీ, ఉద్యోగస్తులకి కానీ మంచి కాలంగా మనం ఈ మాసం అంతా చెప్పుకోవచ్చు. వివాహాలు కానటువంటి వాళ్ళు ఉంటారు, మీ ప్రయత్నాలు మీరు సాగించండి. వివాహాలు చేసేది కూడా శనైశ్చరుడే కాబట్టి తప్పకుండా వివాహాలు జరిపిస్తాడు. సరి అయినటువంటి సంబంధం కూడా మీకు దొరుకుతుంది. మీ ప్రయత్నాలు మాత్రం తీవ్రగతిన మీరు ప్రయత్నించండి.
తర్వాత ఉద్యోగ స్థానం అంటే ఉద్యోగాలు ఏదైతే ఉన్నాయో ఈ విషయంలో మాత్రం మీ ప్రయత్నాలు మీరు సాగించండి. మీకు అర్హతను బట్టి ఉద్యోగాలు మీకు కూడా లభిస్తాయని మాత్రం చెప్పవచ్చు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ హనుమాన్ చాలీసా మాత్రం వదిలిపెట్టకండి. సుబ్రహ్మణ్య అష్టకం అంటే సుబ్రహ్మణ్య స్వామికి అష్టోత్తరం చదవటం, హనుమాన్ చాలీసా చదవటం ఇది మాత్రం చేసినట్టయితే శుభాలు చేకూరుతాయి. అద్భుతమైనటువంటి జీవితంగా ఉంటుంది. చలనచిత్ర రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ, ప్రొఫెషనల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ, విదేశాలకు వెళ్ళాలి అని అనుకుంటున్నటువంటి వాళ్ళకి కానీ సానుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశాలు మెండుగానే కనపడుతున్నాయి. ఆ రకంగా మీరు నడవండి. ఖచ్చితంగా జూన్ మాసం అంతా కూడా హ్యాపీగా ఆనందంగా అలాగా గడిచిపోతుంది. తెలిసింది కదా. సెలవు మరి ఉంటాను. నమస్కారం.